ఢిల్లీలోని రాంఛాస్ కాలేజీలో ఇప్పటికే ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. విద్యార్థులు ఆందోళనతో కాలేజీ అట్టుడుకుతోంది. ఆందోళనలు విరమించాలంటూ పోలీసులు చేస్తున్న విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదు స్టూడెంట్స్. నిన్న దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొన్న జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ ను ఓ సెమినార్ కు ఆహ్వానించడంతో అగ్గి రాజుకుంది. రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది గాయపడ్డారు. కొందరు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. ఇవాళ ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళనకు దిగే విద్యార్థి సంఘాలు నిన్న అరెస్టు చేసిన తమ విద్యార్థుల్ని రిలీజ్ చేయాలంటూ అక్కడే బైఠాయించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు జర్నలిస్టులపై దాడి చేసిన విద్యార్థుల్ని గుర్తించామని, అందుకే వారిని అరెస్టు చేసినట్టు చెప్తున్నారు పోలీసులు. విద్యార్థి సంఘాలు మాత్రం తమ వారిని రిలీజ్ చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగుతోందంటున్నారు. आपकी बात पूरी सुनेंगे, आपका स्टेटमेंट रिकॉर्ड करेंगे और उस पर जो भी कानूनी कार्रवाई होगी उस पर हम जरूर करेंगे, ये आपको मैं आश्वासन देता हूँ। हाँ, हम एक तरफ से गुंडों से भाग रहे थे, एक तरफ हम गुंडों से भाग रहे थे और दूसरी तरफ पुलिस वाले सिर्फ देख रहे थे, कोई किसी तरह की मदद नहीं ले रहे। जैसे बहुत सारे केसेस में एक कोई आदमी है जिसने 100 लोगों को चीट कर लिया, तो हमारे पास 100 कंप्लेंट्स आते हैं। उसने 100 लोगों को चीट किया, 100 कंप्लेंट्स सुन लीजिए मेरी बात,